అలాగే కార్తీక మాసంలో కుల సమారాధన కార్యక్రమం సుమారు 3 నుంచి 6,000 మంది భక్తుల సమూహంతో అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఏకకాలంలో శివాభిషేకం, కార్తీక లింగాభిషేకం, వీళ్ళకూట సత్యసంకల్పం, స్టేజీ మీద ప్రవచనాలు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న అదృష్టం కూడా మనకు కలిగింది. కృష్ణ సంబంధాలే చేస్తున్నామయ్యా. అలాగే విజయదశమి రోజు శమి పూజ కార్యక్రమం 1000 మందికి తీర్థము, పసుపు, కుంకుమ అమ్మవారికి ఇచ్చే అదృష్టం కలిగింది. అయ్యా, మా భక్తుల ఉద్దేశించి మీ యొక్క ఆశీర్వాదాలు చేయాల్సిందిగా వినయపూర్వకంగా నమస్కరించాలయ్యా. అందరూ కూడా చెప్పండి, శ్రీరామ జయ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. ఏ ఆపదలైనా గట్టెక్కించేటువంటి సకల సంపదలని పొందేటువంటి లోకాభిరాముడైనటువంటి పట్టాభిరాముడి యొక్క పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు మన హిందూ ధర్మం నిలబడుతుంది అంటే అది కేవలం అయ్యా మీరు మాట్లాడేటువంటి మనం నడపగలుగుతున్నాము అంటే అది కేవలం రామనామం, కృష్ణనామం వలన మాత్రమే. ఇది ప్రతి చిన్నారుల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు కూడా అర్థం చేసుకోవలసినటువంటి విషయం. మనం ఉత్సాహంతో రామనామాన్ని చెప్పటం లేదు, ధర్మాన్ని కాపాడటానికి రామనామం చెప్పటం లేదు. ధర్మం గురించి మేము ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి మానసిక ఆవేదన ఉన్నటువంటి వాళ్ళకైనా సరే రామనామాన్ని చెబితే ధర్మం చేసినట్టు. 10 మందితో రామనామాన్ని చెప్పిస్తే, కృష్ణనామాన్ని చెప్పిస్తే ధర్మం చేసినట్టు. లోకంలో ఈ రామనామాన్ని ఎంత మనం విస్తృతంగా ప్రచారం చేస్తూ, ఎంత విస్తృతంగా మనం జపం చేస్తూ, ఎంత ఆ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటామో మన ధర్మాన్ని, ఈ జీవితాన్ని సకాలంలో మనం సార్థక్యం చేసుకున్నట్టే. కాబట్టి ధ్వజానికి అర్థం ఏమిటి? ధ్వజం ఎందుకు పెడుతున్నాము అంటే ధ్వజానికి వైదికంగా ఎన్ని అర్థములు ఉన్నప్పటికీ కూడా దేవాలయానికి ధ్వజము అర్థం. అందుకే ధ్వజస్తంభం లేనటువంటి దేవాలయం దేవాలయం కాదు. మూర్తి శిలామూర్తి, అక్కడ ఆ రాతికి ఏ మూర్తి చెక్కినప్పటికీ కూడా రూపం వస్తుంది. 2 ప్రధానమైనటువంటివి, ఒకటి ధ్వజస్తంభం, 2 గోపురం. కాబట్టి గోపురాన్ని మనం ఏమంటాం? శిరోభాగం అంటాం. ధ్వజస్తంభాన్ని నాభిభాగంగా పిలుస్తాం. అంటే విశ్వమాత అయినటువంటి ఈ యొక్క లోకము, విశ్వమంతా కూడా తన శక్తిని ధ్వజస్తంభం ద్వారా దేవాలయానికి ప్రసరింపజేస్తుంది. అందుకే దారిలో వెళ్ళేటప్పుడు నిజమైనటువంటి దైవ దర్శనం ఎక్కడ జరుగుతున్నది అంటే ధ్వజస్తంభ దర్శనాదేవ తత్ర దైవ దర్శనం, ఆ దైవ దర్శనస్య ఫలం ఆప్నోతి అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట.
లోపలికి వచ్చి కష్టపడి పరమాత్మను మనం మనస్సులో ధ్యానం కొరకు పరమాత్మ రూపాన్ని పెట్టుకున్నాం తప్ప ధ్వజస్తంభంలోనే పరమాత్మ దర్శనం మనకు కలుగుతుంది అని ఆగమాది రహస్యాలన్నీ చెప్తున్నాయి. కనుక ఇక్కడ మనం ధ్వజస్తంభ ప్రతిష్ట ఈవేళ సకల లోకానికి జీవాధారభూతుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క ఆకారము ధ్వజం. ధ్వజం అంటే విజయానికి చిహ్నం. అందుకే ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే మనకేం కలుగుతుంది? ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం. రాబోయేటువంటి వాడు ఏ మతస్థులు కావచ్చు, ఏ కులస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు మనల్ని ప్రార్థించాలి అనేటువంటి నిమిత్తం మనకు లేదు. ధ్వజస్తంభము ఎందుకంటే అందులో చెక్క ఉన్నది. ఆ చెక్కలో కూడా మనం మలిచినటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది లోకాలన్నిటినీ పోలి ఉన్నటువంటి దర్శన మాత్రం చేత సకల జనాలకు దిగ్విజయాన్ని కలగజేసేటువంటి, ఆత్మస్థైర్యాన్ని కలగజేసేటువంటి, ఆపదలను తొలగించేటువంటిది. కాబట్టి ఆ ధ్వజ ప్రతిష్ట ఈవేళ మనం చేసుకుంటున్నాము అంటే ఆ పరమాత్మ ఆ శక్తిని మనకు ప్రసాదిస్తూ లోకంలో ధర్మాన్ని ఆచరింపచేసేటువంటి ఒకనొక అవకాశం మనకు ధ్వజస్తంభ రూపంలో పునః ఆవిష్కృతులవుతున్నటువంటి పరమాత్మ దర్శనం చేసి ఈవేళ మనం పునీతులం అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్రపడకండి. ఆపదలు ఎక్కడి నుంచి వస్తాయి? మనస్సు ఆత్రపడటం వల్ల దాన్ని శాంతంగా పెట్టుకోవాలి. రామనామం ఎందుకు చేయాలి? మనస్సు వేగపడకుండా ఉండటానికి రామనామం చేయాలి. కృష్ణనామం ఎందుకు చేయాలి? మనస్సు సకాలంలో ఏది మాట్లాడాలో, ఏది ఆలోచించాలో అందుకు కృష్ణనామం చేయాలి. హరినామం ఎందుకు చేయాలి? పెద్దల్ని కానీ పిల్లల్ని కానీ మిగిలినటువంటి వారిని కానీ తెలియక మనం చేసినటువంటి చిన్న చిన్న అపచారముల యొక్క దోషములు పోవడానికి హరినామం చేయాలి. ఈ మూడు కలిపి చేస్తే ఏమవుతుంది? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చూడండి, జీవిత సార్థక్యానికి కావలసినటువంటి సకల ఫలములు దేని యందు ఉన్నాయి? హరినామ జపమునందు ఉన్నాయి. కాబట్టి హరిశబ్దము చేత సకల దోషములను తొలగించు శ్రీహరి, రామచిత్రము చేత సకల ఆపదల యందు తానే ఉంచు శ్రీహరి, కృష్ణ శబ్దము చేత సకల విజ్ఞాన మేధాశక్తిని సమకూర్చు శ్రీహరి. అందుకొరకు నామము నమర్చించు వారికి శ్రీహరియే సర్వమై ఉండు. నామస్మరణ చేయువారికి శ్రీహరి సర్వమై ఉండును. ఎక్కడ చూసినా స్తంభంలో దేవతను ఎందుకు చూడాలి? ఒక చిన్న మాట మనం భాగవతాన్ని తలుచుకొని చూస్తాం. మానవావతారం ఎత్తిన మొట్టమొదటి రూపం ఏదైనా ఉన్నది అంటే అది వరాహ నరసింహ అవతారం. వరాహావతారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని బద్దలు కొట్టుకొని వచ్చింది. అందుకే కింద భాగం ఎప్పుడు కూడా స్తంభానికి మనం భూమిలో పెడుతున్నాం. మరి నరసింహావతారం ఎక్కడి నుంచి వచ్చింది? స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చింది. అందుకే స్తంభములో కూడా రెండు పరమాత్మను దర్శించడానికి ధ్వజస్తంభం. ఈ స్తంభానికి అర్థం ఏమిటి? ఆ సాక్షాత్తు నారసింహ బహుశ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఏ దేవాలయంలో ఎన్ని దేవతలు ఎన్ని పేర్లతో పెట్టినప్పటికీ కూడా విష్ణు స్వరూపంగా పెట్టేటువంటి ధ్వజస్తంభం లేకపోతే ఆ దేవాలయానికి, ఆ గ్రామానికి చైతన్యం సమకూరదు. కాబట్టి అక్కడ పెట్టేటువంటి ధ్వజస్తంభం నృసింహావతారం. ఆయన ఏం చేస్తుంటాడు? గ్రామాన్నంతా కూడా కాపాడుతూ ఉంటాడు. చూడండి, ప్రకృతి యొక్క పరమాత్మ యొక్క అంశములన్నిటినీ కూడా మనము ఒక దేవాలయంలో చేరిస్తేనే దేవాలయం అవుతుంది తప్ప కేవలం విగ్రహం పెడితే దేవాలయం కాదు. కాబట్టి దేవాలయంలో ఒక మనిషి ఆధార జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీ జగద్గురు పుస్తకుడు శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతులు శ్రీమద్ పరమహంస భగవానుడాచార్య అనంత శ్రీ పుష్ప విద్యాశంకర భారతి మహాస్వామి వారికి జై. విద్యాశంకర భారతి మహాస్వామి వారికి జై. విద్యాశంకర భారతి మహాస్వామి వారికి జై. విద్యాశంకర భారతి మహాస్వామి వారికి జై.
మీరు జరగండి, మీరు అటు పోతేనే మేము వస్తాం. అయ్యా ముందు లోపలికి వెళ్ళాలి అందరూ లోపలికి వెళ్ళాలి మీరు ఆగండి ఆగండి అమ్మ అక్కడికి. నడవండి. అమ్మ దగ్గర కూర్చోండి అమ్మ నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం. హరే కృష్ణ 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 హరే హరే. అయ్యా నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి. అందులోనే నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి అందరూ ఎక్కడి వారు కూర్చోండి, ఎవరు మాట్లాడకండి.